లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 year ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 months అంటే అప్కమింగ్ 6 months ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 months అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మీరు 1 year ప్రెడిక్షన్స్ చెప్పారు, బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 months ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 months అయిపోయింది, బట్ ఈ 6 months కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 months ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా చేద్దాం. అది 6 months ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.25, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు, మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు, 40 రోజులు, మ్యాక్స్ 60 days లోపల మనకి మారుతూ ఉంటాయి. కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడుతాం. మ్యామ్, ఇప్పుడు ఈ 6 months మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే ఏలాండ్స్ అనే ప్రభావం అనేది ఏలాండ్స్ అని ఉంది వాళ్ళకి. సో శని రిట్రోగ్రేడ్ కూడా అయ్యాడు కనుక తప్పక ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక హెల్త్ మీద ధ్యాస పెట్టాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి అన్నిట్లోనూ దూసుకెళ్ళిపోదాము అని ఉంటుంది. తొందరపడకూడదు. సో కొంచెం పేషెంట్ గా ఉండి ముందుకు తీసుకెళ్ళాలి ఏ విషయమైనా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం చూసామంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసామంటే సడన్ గా వీళ్ళకి డబ్బు వచ్చే ఛాన్సెస్, కుంభవృష్టి అంటాం, సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ లేకపోతే ప్రాపర్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా ఉంటుంది వీళ్ళకి. సడన్ గా వస్తుంది ఫారిన్ ట్రావెల్. సారీ సో సడన్ గా ఫారిన్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. అలాగే ఎప్పుడో మనం కలవలేదు ఫ్రెండ్స్ ని కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 6 నెలల్లో వీళ్ళకి బానే ఉంటుంది. ఎస్పెషలీ నవంబర్ వరకు కొంచెం హెల్త్ విషయం చూసుకోవాలి. ఏలాండ్స్ అనే ప్రభావం కూడా ఉంది కనుక ఈ 6 months అందుకనే మిశ్రమ ఫలితాలు మనం చెప్పాము. ఫస్ట్ నవంబర్ 15 వరకు మనం చెప్పేది ఏంటంటే బానే ఉంటుంది, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కి చాలా శ్రమ అధికం. ఎంత శ్రమ పడితే అంత ఫలితం వస్తుందన్నమాట. ఎంత శ్రమ పడితే అంత ఫలితం వస్తుంది. తప్పక శ్రమ పడాలి. శ్రమ పడంతే ఏమీ రాదు మనకి. సో ఎలాగో శని ఏంటంటే మనకి దారి చూపిస్తాడు కానీ శ్రమ పెట్టడం అనేది కామన్. సో తప్పక శనికాళ్ళు పట్టుకోవాలి కూడాను. శనికాళ్ళు పట్టుకోవాలి వీళ్ళు కూడాను. రెమెడియల్ మెషర్స్ మనం మాట్లాడుకుందాము. ఈ రాశిలో ఉన్న లేడీస్ కూడా అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఉత్సాహంగా ఏ పనిలో అయినా పాల్గొంటారు. తప్పక దానికి
ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే డైనమిక్ క్వాలిటీస్ అంటాం, అవి కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ తో వీళ్ళు ఎంజాయ్ చేస్తారే, ఈ ఫస్ట్ 2-3 months బాగుంటుంది. కలుసుకోవడం, మాట్లాడుకోవడం, అలాగే ఏంటంటే అందులో రెసిపీలు కూడా మాట్లాడుకుని చేసుకోవడం, అంటే ఈజీగా విందు వినోదాలని కాకుండాను హ్యాపీగా గడిపే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫస్ట్ 2 అంటే మన ఆగస్టు సెప్టెంబర్ మనం చెప్పేది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అందుకనే మనం మిశ్రమ ఫలితాలు అన్నాము. డబ్బు మాత్రం తప్పక ఖర్చు అవుతుంది. అంటే ఏనాట్స్ అని ఉంది కనుక తప్పక మనం ముందు నుంచి చెప్పేది ఏంటంటే ఖర్చు అనేది అధికమే, శ్రమ అధికమే. అలాగే ఏంటంటే ఫలితం ఏంటంటే ఎక్కువ ఆశించొద్దు అని చెప్తాం. కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నారు కనుక కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అవుతుంది. అలాగే ఏంటి కుటుంబ పరంగా కొంత అభివృద్ధి చెందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో బాగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పలేము. కానీ ఫార్మర్స్కి, మనం అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడు ల్యాండ్ ప్రాపర్టీ డీలింగ్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి బాగానే ఉంటుంది, బాగా లాభాలు చూస్తారు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో పాలిటీషియన్స్, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కి బాగానే ఉంటుంది, కొంచెం సహకారం అనేది కనిపిస్తుంది. అలాగే ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్న మనుషులు వీళ్ళని గ్రహిస్తారు, రికగ్నిషన్ అనేది కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వాళ్ళ మన్నన పొందుతారు. ఎందుకంటే మంచి కార్యం చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి 6 months లో. నెగ్గే ఛాన్సెస్ అన్నమాట నేను చెప్పేది. బాగానే ఉంటుంది అని చెప్పాలన్నమాట. హెల్త్ మాత్రం తప్పక కాపాడుకుంటూ ఉండాలి. మన రెమెడియల్ మెషర్స్, పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్నాం, అందుకని ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉండాలి అంటే తప్పక వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏం దానం? అన్నదానం చేయొచ్చు. అలాగే సాటర్డే వెళ్ళి నల్ల నువ్వులు నల్ల గుట్టలో వేసి బ్రాహ్మణికి ఇవ్వడం, బ్రాహ్మణికి అలాగే దక్షిణ ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేస్తే కనుక కొంతవరకు నెగిటివిటీ వెళ్ళి, నెగిటివిటీ అనేది ఉంటూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాము, కొంచెం పాజిటివిటీ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. తప్పక ఆ దారిలో నడవండి, రెమెడియల్ మెషర్స్ చేసి చూడండి, బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి, మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలని ఇంకొకటి తర్వాత వస్తూ ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట, చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి? ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే, ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి, కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా
గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అవును. అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 months కి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది.